హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్మేడ్ ఆల్రౌండర్. రథసప్తమి రోజు చిక్కుడుకాయలతో రథాన్ని చేస్తారు కదా, అది చాలా సులువు. దీనికి కావాల్సిందల్లా 4 చిక్కుడుకాయలు, 8 ఈక్వల్ పార్ట్స్తో కూడిన కొత్త చీపురు పుల్లలు. కొబ్బరి చెట్టు ఉన్నవారు కొబ్బరి ఆకుల పుల్లలతో అయినా చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, కొత్త చీపురు పుల్లలు మాత్రమే రథానికి వాడాలి. చిక్కుడుకాయలు కనిపించినప్పుడు ఒకసారి ప్రయత్నించి చూడండి, మీకే చేయడం వచ్చేస్తుంది. ఈ విధంగా రథం చేసుకున్న తర్వాత దాని మధ్యలో జిల్లేడు ఆకును పెట్టి దానిపై పసుపు ముద్దను ఉంచి బొట్టు పెట్టి సూర్యభగవానునిగా భావించి ఎర్రటి పూలతో పూజ చేసి ఆవు పిడకలతో చిక్కుడుకాయలతో కలిసిన పొంగలి చేసి 25 చిక్కుడు ఆకుల్లో పొంగలి నైవేద్యం చేసి హారతి ఇచ్చి అక్షంతలు తీసుకొని ఆవు పులి కథ చెప్పుకుంటేనే రథసప్తమి రోజు నాటి సూర్యభగవాన్ని పూజ పూర్తయినట్టు. రథాన్ని ఎలా చేయాలో వీడియో లింక్ పెడతాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.